ఇరాన్తో చర్చలు జరుపుతున్నామన్న ట్రంప్ అలాంటిదేమీ లేదని తోసిపుచ్చిన ఇరాన్. హర్మూజ్ జలసంధిని దాటేందుకు అమెరికా నౌకయత్నం, ఇరాన్ అడ్డుకుని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. న్యూయార్క్లో రన్వేపై ఫైర్ ట్రక్ను ఢీకొట్టిన విమానం, చింద్రమైన కాక్పిట్, పైలట్ కోపైలట్ దుర్మరణం. కొలంబియాలో కుప్పకూలిన సైనిక విమానం, పలువురు మృతి, కొనసాగుతున్న రెస్క్యూ. యుఏఈలోని అజ్మాన్లో వరదల బీభత్సం, లోతట్టు ప్రాంతాలు జలమయం, ఇబ్బందులు పడుతున్న ప్రజలు. ట్రంప్ ప్రకటనతో 13% తగ్గిన ముడిచమురు ధరలు, $96 దిగొచ్చిన క్రూడ్ ఆయిల్. షర్మిలవి అసత్యాలు, అబద్ధాలు అంటూ వరదు కళ్యాణి ఫైర్, తమ నేతలు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఎక్కడా అంటూ నిలదీత. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం, తల్లిదండ్రులను పట్టించుకోని ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో 10% కట్. చంద్రబాబు తమను మోసం చేశారని పాయకరావుపేట మత్స్యకారుల ఆగ్రహం, బల్క్ డ్రగ్ పార్క్పై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్. చంద్రబాబు పబ్లిసిటీ పీక్, పర్ఫార్మెన్స్ వీక్, అన్ని వర్గాలను మోసం చేశారని వైఎస్ఆర్సీపీ నేత అవినాష్ ఆగ్రహం. హనుమకొండ కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీ టీచర్ల ఆందోళన, తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్. కరీంనగర్ జిల్లా సిర్సపల్లి గ్రామస్తుల నిరసన దీక్ష, గ్రామ సమీపంలో డంప్ యార్డ్ ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్. శ్రీకాకుళం జిల్లా గొట్టా బరాజ్ వద్ద రైతుల ఆందోళన, ఎడమ కాలువ నుంచి సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్. భీమవరంలోని వీరవాసారంలో ఆక్వా రైతుల సదస్సు, కంపెనీలు తగ్గించిన రేట్లను వెంటనే పెంచాలని డిమాండ్. హైదరాబాద్ మెహదీపట్నంలోని క్లినిక్లో అగ్ని ప్రమాదం, మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. కృష్ణా జిల్లా రావివారిపాలెంలో చోరీ, వృద్ధిరారి మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లిన దొంగ. తమిళనాడులో ఎన్డీఏ సీట్ల సర్దుబాటు ఖరారు, బీజేపీకి 27 సీట్లు ఇచ్చేందుకు ఏఐడీఎంకే అంగీకారం. గ్యాస్, చమురు, ఎరువుల కొరత లేకుండా చూస్తున్నాం, ఎలాంటి సంక్షోభాన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధమన్న ప్రధాని మోదీ.